మీరు చూస్తుంది KB9 న్యూస్, ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రసారం. మురికి కాలువలో పసికందు మృతదేహం. వివరాల్లోకి వెళ్తే విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం శ్రీహరిపురం కారాడ వీధిలో కన్నపేగుని పిల్ల కాలువలో పడేసిన ఓ తల్లి. నవమోసాలు మోసి కన్న శిశువును పిల్ల కాలువలో పురిటి పేగుతో పడేయడం ఆ గ్రామం అంతా ముక్కుని వేలు వేసుకున్నారు. ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనా స్థలంలోకి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మల్కాపురం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ ఘటనకు సంబంధించిన విషయాలు వెల్లడించారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే KB9 న్యూస్ ద్వారా ప్రత్యక్షంగా చూడగలరు. నిన్న నైట్ టైం కానీ ఎర్లీ అవర్స్లో ఎవరో ఒక న్యూ బోర్న్ బేబీ ఆర్ అబార్టెడ్ బేబీని చిన్న కాలువలో వీధి కాలువలో పడేశారండి. ఈ ఇన్ఫర్మేషన్ మాకు ఉదయం వచ్చింది. వచ్చిన సీన్కి వచ్చి చూసాం. ఈ బాడీ ఎవరిదంటే ఐడెంటిఫికేషన్ కావాల్సి ఉన్నది. ఇక్కడ ఆశా వర్కర్స్, తర్వాత మహిళా పోలీసు వీళ్ళని ఇక్కడంతా ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. ఆశా వర్కర్స్కి ఇక్కడ ఎవరు ప్రెగ్నెంట్తో ఉంటారు, ఎవరు డెలివరీ అవ్వడానికి అవకాశం ఉన్నాయి, ఇవన్నీ విషయాలు తెలుస్తాయి కాబట్టి ఇవి లోకల్గా ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. మరి ఈ డెడ్ బాడీని బాడీని ఏజెన్సీకి తీసుకెళ్ళి అక్కడ శవ పంచనామా కూడా జరిపించడం జరుగుతుంది. తర్వాత మిగిలిన విషయాలంటే ఎవరు చేశారనేది ఎంక్వైరీ చేస్తారు. అందరికీ నమస్కారం. నా పేరు కోరాడు శ్రీనివాసరావు, వార్డు అధ్యక్షులు. ఇక్కడ ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకి మరి ఇక్కడ ప్రజల ఫిర్యాదు మేరకు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పరిణామాన్ని చూసి, ఈ సంఘటన చూసి చాలా బాధాకరం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో సంతానం లేక చాలామంది ఇబ్బందులు పడుతుంటే మరి సంతానాన్ని కూడా దుర్వినియోగం చేసుకుని ఇలా వీధి పాలు చేయడం అనేది మహిళా లోకానికే సిగ్గుసేటు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే మారుమూల ప్రాంతాల్లో ఏ పల్లెటూరులో జరిగాయంటే ఎక్కడో ప్రజలు ఎక్కువ తిరగలు ఉండకపోవడం వల్ల ఉంటాయి. కానీ ఇది సిటీ మహానగరం మెయిన్ రోడ్డు పక్కన ఇలా జరగడం అనేది చాలా బాధాకరం. పక్కనే మాకు ఇక్కడ డీటెయిల్ తీసుకుంటాం. ఇక్కడ అంగన్వాడీ కేంద్రం ఉంది. అంగన్వాడీ కేంద్రంలో కూడా మాట్లాడాం. ఎవరైతే ఈ మహిళ ఈ దుర్ఘటనకి చేశారో వాళ్ళపై తీవ్రంగా చర్య తీసుకుంటాం. పోలీసు వారికి తెలియపరచడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చే CA గారు కూడా వస్తున్నారు. దీనిపై ఎవరనేది ఆ మహిళపై మాకు తప్పకుండా సమాచారం తెలుసుకొని తగు చర్య తీసుకుంటామని చెప్పి తెలియపరుస్తాం. మొహం కడుక్కుంటున్నానండి. నేను కడుక్కొని పళ్ళు తోమేసుకొని నీళ్ళు కడుక్కుందాను ఇలా ఒంగొని కడిగిసుకున్నాను. కడుక్కున్న తర్వాత పందికొక్క చచ్చిపోయింది, చిట్టు ఎప్పుడు తుడుస్తుంది, ఏటో వాసన ఉండలేము అని డొక్కుతో నీళ్ళు తెచ్చి నీళ్ళు వేసాను. ఇంకెదరికి వచ్చింది. ఎదరికి రాకపోతే తల ఉంది, కాళ్ళను పందికొక్క అయితే కాళ్ళు చేతులు ఉంటాయి ఏటని అంటే నా నోరు మొహం ఆరిపోయింది. మరి కళ్ళు కాని జ్యోతి అని ఆవిడ అక్కడ మాట్లాడుతుంది. జ్యోతి రాయి ఇక్కడ ఏటో పిల్ల ఉందిరా అనేసి అంటే ఏటో అలాగా ఉడికిపోతున్నావు అంది. చంటి పిల్ల ఉందా ఇక్కడ అంటే చూస్తే ఇంకటి పిల్ల. ఇంకా కొద్ది నీళ్ళు వేస్తే ఇంకెదరికి వచ్చింది. బాబోయ్ ఎవరు చేశారమ్మ ఈ ఘోరం, ఇంత ఘోరమా, ఇంత లాకు అనేసి ఆ ఇంటికాళ్ళు ముసలమ్మలు ఇద్దరు వచ్చారు. అయ్యి బాబు ఏటనేసి అంటే చీపురుతో తీయకండి అలా తప్పు, ఇంకా అందరికి చెప్పాలి, చెత్త ఏంటి చీపురుతో తీయడానికి తీయకండి అలాగా అందరికి చెప్పుదామనేసి మేము ఇలాగ ఇక్కడే కూర్చున్నానండి. ఇంకా నేను ఆనకి కూడా ఇలా కుక్కలు వచ్చేసి లాగేస్తాయేమో ఇలాగే కూర్చుంటే ఇలా అందరికీ ఆకేశారు. రెండేరా బాబు ఇందులో చందులో పిల్లలు ఎట్టారు ఎవరో రెండే అంటే అందరూ మేము ఇదందరూ వచ్చామన్నమాట. చూసేటప్పుడు పిల్ల